వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోరర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ 2 BHK 140 స్క్వేర్ యార్డ్స్లో 28/45 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపిస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఆర్ఎల్ నగర్లో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం 300 to 400 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ అదేవిధంగా లోన్ డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలోనే ఇస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. వెబ్సైట్లో నేను అట్లీస్ట్ 40 ఇండిపెండెంట్ హౌస్ అప్లోడ్ చేశాను. అదేవిధంగా ఛానల్లో కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చెక్ చేసి మీకు నచ్చినట్టుగా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ 2 BHK కూడా ఇంటీరియర్ వైజ్ ఎక్స్టీరియర్ వైజ్ ఎలా వచ్చింది అనేది నేను కంప్లీట్గా చూపిస్తాను. డిలే చేయకుండా మనం ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇండియా ఎలివేషన్ సౌత్ సైడ్ నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. హెడ్ రూమ్ అయితే ఏం లేదు. నేను చూపిస్తాను మొత్తం మనకి ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. 25 feet రోడ్స్లో చాలా మంచి లొకేషన్లో. సో మీరు చూస్తున్నారు కానీ మనకి ఇంటి ఎలివేషన్ అనేది వైట్, ఎల్లో, బ్లూ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా వచ్చింది. మనకి ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇంటికి కార్ పార్కింగ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా మీరు స్విఫ్ట్ కానీ ఇట్లా ఏదైనా హ్యాచ్ బ్యాక్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ముందుగా గమనిస్తే మనకి గేట్ అనేది చాలా వైడ్గా వచ్చింది. అట్లీస్ట్ 9.5 feet డైమెన్షన్స్తో ఉంది. గేట్ బీమ్స్ కూడా చూడొచ్చు. గ్రానైట్ ఇంకా టైల్స్ యూస్ చేసి చాలా మంచిగా వచ్చిందండి. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళే ముందు మీరు ర్యాంప్ గమనిస్తే మనకి మొత్తం కాంక్రీట్ ర్యాంప్ వచ్చింది. రోడ్స్ అయితే ఇంకా మున్సిపల్ రోడ్స్ రావాల్సి ఉంది. ఇంటి లోపల నేను తీసుకొని వచ్చాను. పార్కింగ్ స్పేస్ మీకు ముందుగా చూపిస్తున్నాను. పార్కింగ్ స్పేస్ చూసినట్టు అయితే మొత్తం టైల్స్తో వర్క్ వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం పెయింట్స్ కూడా ఫినిష్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది అండి. ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఆరెంజ్, పింక్, బ్లూ కలర్ ఇంకా బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. ఇంటి ఎలివేషన్ ముందుగా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా మీరు చూసుకున్నట్టు అయితే మొత్తం డోర్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనకి వైట్ ఇంకా డైమండ్ కైండ్ ఆఫ్ కలర్, యాష్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. ఇండియన్ టేక్ వుడ్ డోర్స్ అయితే వచ్చాయి. నేను అది కూడా దగ్గరగా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు స్టేర్స్ కింద మనకి ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా మీరు ఇక్కడ గమనిస్తే వాటర్ కనెక్షన్స్ అయితే ఇక్కడ వచ్చాయి. అదేవిధంగా పవర్ కనెక్షన్స్ ఇంకా వాటర్ కనెక్షన్స్ వచ్చి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు. మంచి టైల్స్ అయితే వచ్చాయి. రఫ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. సెట్ బ్యాక్స్లో ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తున్నాను. సెట్ బ్యాక్స్లో మీరు గమనించినట్టు అయితే ఈ విధంగా మనకి 2.7 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మనకి స్టేర్స్ కూడా గ్రానైట్ వచ్చి మొత్తం స్టీల్ రైలింగ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు మెయిన్ డోర్ నుంచి ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. ముందుగా మీరు మెయిన్ డోర్ గమనించినట్టు అయితే మంచి థిక్నెస్తో ఉన్న ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే వచ్చిందండి. మీరు గమనించవచ్చు, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు సైడ్స్లో కూడా చూసినట్టయితే గ్లాస్ వచ్చి చాలా బాగా వచ్చింది. నేను కొద్దిగా దూరం నుంచి కూడా మొత్తం సింగిల్ ల్యాండ్స్కేప్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. ఇంటి లోపల కూడా పెయింటింగ్ మొత్తం ఫినిష్ అయింది కాబట్టి చాలా బాగా వచ్చిందండి. మీరు చూడొచ్చు, మనకి పెయింటింగ్ అనేది ఫినిష్ అయింది, చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ మీరు చూడొచ్చు. కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చి జిప్సమ్ మొత్తం జిప్సమే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసినట్టు అయితే నార్త్ సైడ్లో మనకి 5/4.5 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో వచ్చి టీవీ యూనిట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. లేదా ఇక్కడ సౌత్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. సౌత్ సైడ్ ఆర్ నార్త్ సైడ్ ఎటైనా మన చాయిస్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్లోకి తీసుకెళ్లే ముందు మీరు హాల్ చూసుకున్నట్టు అయితే డోర్స్ అనేవి ఈ విధంగా వచ్చి అట్లీస్ట్ 5 to 6 members కూర్చునేంత స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్ మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు డైనింగ్ రూమ్ నుంచి కిచెన్ చూపించి సెట్ బ్యాక్స్ చూపించి నేను మళ్ళీ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ముందుగా మీరు డైనింగ్ రూమ్ చూస్తున్నారు. ఇక్కడ మీరు 4 టేబుల్ డైనింగ్ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఇక్కడ వస్తుంది. పూజా స్పేస్ కూడా మనకి ఇక్కడే ఇచ్చారు, చూడొచ్చు మీరు. పూజా స్పేస్ అనేది కిచెన్ రూమ్కి ఆనుకొని ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. కిచెన్ అనేది చాలా స్పేషియస్గా వచ్చిందండి. మన యూ షేప్లో, యూ ప్లాట్ఫామ్ షేప్లో ఈ విధంగా పోర్ట్స్ వచ్చి చాలా బాగా మంచిగా, చాలా బాగా స్పేస్ అయితే వచ్చి చాలా మంచిగా వచ్చింది. మనకి చిమ్నీ కోసం కానీ వాటర్ ప్యూరిఫైయర్ కోసం కానీ పోర్ట్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే మనకి యూపీవీసీ విండో కూడా 3/3 డైమెన్షన్స్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి వెనకాల వైపు సెట్ బ్యాక్స్ ఈస్ట్ సైడ్ ఎలా వచ్చింది అనేది, నార్త్ సైడ్ ఎలా వచ్చింది అనేది కూడా దగ్గరగా చూపిస్తాను.
చూసుకున్నట్టయితే మనకి మొత్తం టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది. 4 ఫీట్ దాకా అయితే వచ్చిందండి, మీరు చూడొచ్చు ఇటువైపు. అదేవిధంగా ఇటువైపు కూడా మనకి సెట్ బ్యాక్స్ కూడా 2.7 ఫీట్ దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఈ విధంగా బోర్వెల్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా ఇక్కడ వస్తుంది. 4500 లీటర్స్ దాకా కెపాసిటీ వస్తుంది. నేను ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ రెండు ఎలా వచ్చాయనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకి టీవీ యూనిట్ సౌత్ సైడ్ ఆర్ నార్త్ సైడ్ ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు. సో చాలా బాగా వచ్చింది. మా ఫ్లోరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం మనకి 2x4 టైల్స్ అయితే వచ్చాయి. బయట చూస్తున్నట్టే వైట్ ఇంకా బ్రౌన్ కలర్ కాంబినేషన్, యాష్ కలర్ కాంబినేషన్స్లో చాలా బాగా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి 5x6 డైమెన్షన్స్తో కాట్ వేసుకున్న తర్వాత కూడా మనకి స్టడీ టేబుల్ అయితే ఇక్కడ వస్తుంది, చాలా బాగా వస్తుంది ఇక్కడ కూడా. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా అన్నీ వచ్చాయి. సౌత్ సైడ్లో ఒకటి 5x3 డైమెన్షన్స్, 5x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. హెడ్ రూమ్ స్టోరేజ్ కూడా వచ్చిందండి, మీరు చూడు. ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా వచ్చింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూపించే ముందు మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వచ్చింది ఒకటి, మీరు చూడొచ్చు ఈ విధంగా. నేను ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు, పెయింట్స్ అన్ని ఫినిషింగ్ అయ్యాయి. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి సౌత్ సైడ్లో ఒకటి విండో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వెస్ట్ సైడ్లో కూడా ఒకటి విండో వచ్చింది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో కామన్ గీజర్ పాయింట్స్తో వస్తుంది ఇండిపెండెంట్ హౌస్. సో మీరు చూడొచ్చు, వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ వచ్చి 7 ఫీట్ హైట్ వరకు టాయిలెట్స్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఇంతసేపు నేను మీకు 2 BHK వెస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ 140 స్క్వేర్ యార్డ్స్లో రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి కేవలం 300 to 400 డిస్టెన్స్లో వస్తుంది. ఆర్ఎల్ నగర్ నుంచి మెయిన్ రోడ్ నుంచి వస్తుందండి డిస్టెన్స్. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 85 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. మీరు ఈ బడ్జెట్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, లోన్ డీటెయిల్స్ కూడా ఇస్తూ నేను సైట్ విజిట్ చేయించగలుగుతాను. మన ఛానల్లో 70 lakhs నుంచి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ చెక్ చేసి నన్ను కన్సల్ట్ చేయండి. మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌస్ చూపించగలుగుతాను. రాంపల్లి, కాప్రా లొకేషన్స్లో నేను 70 lakhs నుంచి 4.5 crore వరకు ఇండిపెండెంట్ హౌసెస్ చూపించగలుగుతాను. సో మీ బడ్జెట్తో, మీ రిక్వైర్మెంట్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. March 1st నుంచి నేను ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీ ప్రమోషన్స్ ఎంక్వైరీస్ కూడా నన్ను కన్సల్ట్ చేయండి. వాటికి కూడా నేను తప్పకుండా జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతాను. మరో కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.